మనం ఈ రోజు చూస్తున్న వేల కోట్ల సినిమా సామ్రాజ్యానికి పునాది ఎక్కడ పడిందో తెలుసా? ఒక వ్యక్తి పిచ్చి ఒక దేశపు కళగా ఎలా మారిందో తెలుసా? ఆయన కళ్ళలో ఒక కళ ఉండేది. మన పురాణ గాథలు వెండితెరపై కదలాలి అని. ఆ కళే నేడు భారతీయ సినిమాగా వెలుగుతుంది. ఆయనే దుండిరాజ్ గోవింద్ ఫాల్కే, లోకం తెలుసుకునే దాదాసాహెబ్ ఫాల్కే. ఏప్రిల్ 30న మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరంలో ఒక పండిత కుటుంబంలో జన్మించారు ఫాల్కే. కళలంటే ఆయనకు ప్రాణం. జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో పెయింటింగ్ నేర్చుకున్నారు. కానీ 1902లో ఒక రోజు ముంబైలోని ఒక థియేటర్ లో ది లైఫ్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమా చూస్తున్నప్పుడు ఆయన జీవితం మారిపోయింది. తెరపై కదులుతున్న రూపాలను చూసిన ఆయన ఆశ్చర్యపోయారు. మన రాముడు, మన కృష్ణుడు ఇలా తెరపై ఎందుకు కనిపించకూడదు అనే ప్రశ్న ఆయన మనసులో బలంగా నాటుకుంది. సినిమా తీయడం అంటే అప్పట్లో ఒక మంత్రజాలం. దాన్ని నేర్చుకోవడానికి ఫాల్కే తన సర్వస్వాన్ని పణంగా పెట్టారు. చివరికి తన భార్య సరస్వతీబాయి నగలను కూడా అమ్మేశారు. ఆ డబ్బుతో లండన్ వెళ్లి సినిమా టెక్నిక్ నేర్చుకున్నారు. తిరిగి వచ్చేటప్పుడు ఒక కెమెరా, కొన్ని రీల్స్ తెచ్చుకున్నారు. కానీ ఇప్పటికే ఆయన దృష్టి మందగించింది. దాదాపు అంధుడయ్యే స్థితిలో కూడా ఆయన పట్టుదల వీడలేదు. 1913 భారతీయ సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఏడాది. అప్పట్లో మహిళలు నటించడానికి ముందుకు రాని కాదు. ఫాల్కే స్వయంగా తన భార్యను, పిల్లలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యులు చేశారు. నటుల ఎంపిక నుండి ఎడిటింగ్ వరకు అంతా తానే చూసుకున్నారు. ఫలితమే రాజా హరిశ్చంద్ర. 1913 మే 3న ముంబైలోని కొనేరేషన్ సినిమా హాలులో ఈ మూకీ చిత్రం విడుదలైంది. భారతదేశపు మొదటి పూర్తి నిడివి చిత్రం ఇదే. ఫాల్కే కేవలం ఒక సినిమా తీయలేదు, ఒక పరిశ్రమను సృష్టించారు. 95 సినిమాలు, 25 లఘు చిత్రాలు చేసిన ఆయన చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కానీ ఆయన ఆశయం మాత్రం ఓటమిని ఎరగదు. నేడు భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత సినిమా పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయన పేరు మీదే ఉంది. ప్రతి యాక్షన్, ప్రతి కట్, ప్రతి ఫ్రేమ్ వెనుక ఆ మహానుభావుడి ఆత్మవిశ్వాసం దాగి ఉంది. సినిమా అంటే వినోదం మాత్రమే కాదు, అది ఒక దేశపు ఆత్మ అని నిరూపించిన యోధుడు ఆయన. దాదాసాహెబ్ ఫాల్కే మీరు వెలిగించిన జ్యోతి ఎప్పటికీ ఆరిపోదు.